దేవుని పరిశుద్ధమైన నామానికి నిత్యము మహిమ కలుగును గాక. 2026 జనవరి 27వ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు రోమపత్రిక 3వ అధ్యాయం. పౌలు ఆ రోమ సంఘంలో అనేకమైన ప్రశ్నలు కలిగి ఉంటుండగా వారికి జవాబు రాస్తూ ఉన్నాడు. అనేక ప్రశ్నలు వారి హృదయాలలో ఏది సత్యమో ఏది అసత్యమో అర్థం కాక, ఏది క్రియల వలన కలుగుతుందో ఏది విశ్వాసం వలన కలుగుతుందో వారికి ప్రశ్నార్థకంగా ఉండిన విధానాన్ని బట్టి వారికి ఈ విషయాలు సుస్పష్టంగా తెలియపరచవలసి వచ్చింది. వారు అందరూ అనుకుంటున్న విధానాలు లేఖనాల దగ్గరికి వచ్చి పరిశీలన చేసినప్పుడు వారు అనుకున్న విధానానికి లేఖనానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకే ఈ పత్రిక రాయవలసి వచ్చింది. యూదుడు నేను గొప్పోణ్ణని, ఎందుకనంటే సున్నతి మేము కలిగి ఉన్నామని వారు భావిస్తున్నారు. వారు కేవలం సున్నతి చేసుకుంటేనే గొప్పవారమని వారు భావిస్తూ వారు పలుకుతున్నటువంటి మాటలు ఇంత అంతా లేవు. అయితే మరి క్రీస్తుని ఎరగని వారై ఉండి క్రీస్తుని కలిగిన వారుగా ఉన్న ఒకప్పుడు అవిశ్వాసులు మరి ఎలాగున గొప్పవారు అవుతారు? యూదులే సున్నతి వలన గొప్పవారైతే క్రీస్తుని కలిగిన వారు గొప్పవారు ఎలాగవుతారు అంటే ఏమంటున్నారనంటే, దేవుడు ఆయన నీతిమంతులుగా ప్రజలను తీరుస్తున్నాడు. దేవుని నీతి వలన నీతిమంతులు అవుతారు గాని సున్నతి వలన కాదు. దేవుని యొక్క నీతి ప్రజలను గొప్ప చేస్తుంది గాని సున్నతి వలన కాదు అని చెప్తున్నాడు. మనుషుడు అబద్ధికుడుగాను అసత్యాన్ని ప్రదర్శించేవాడుగా ఉంటాడు గాని దేవుడు మాత్రం ఎప్పుడు కూడా సత్యవంతుడుగానే ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్నతమైనటువంటి మతం యోధా మతం. వారి యొక్క ఆలోచన విధానాలు అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. వారు మేము అందరికంటే గొప్పవారమని, సత్యాన్ని కలిగి ఉన్నామని, మేము చేసేటువంటి ప్రతి పని విలువైనదని వారు భావిస్తూ ఇతరులను చిన్నచూపు చూసి తక్కువగా మాట్లాడుతున్న వారుగా ఉండేవాళ్ళు. దేవుడు వారికి ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోకుండా అవిశ్వాసంలో ఉండిపోవడంలో, అవిధేయతతో ఉండిపోవడంలో ఇతరులను వారు తక్కువగా చిన్నచూపు చూస్తూ ఉండేవారు. అందుకే దేవుడు నమ్మదగిన వాడని, దేవుడు తన ప్రజలైన వారికి చేసిన ఆ వాగ్దానం నిలబెట్టుకుంటాడని, దేవుడు స్వహతాగా కాక విశ్వాసాన్ని బట్టి ప్రజలను నీతిమంతులుగా తీరుస్తాడని వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. మరి యూదుడు సున్నతి వలన కాదు, అన్యుడు విశ్వాసం వలన నీతిమంతుడిగా ఎలాగ తీర్చబడుతున్నాడో యూదుడు కూడా విశ్వాసం వల్లనే నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. అందుకే అంటున్నాడు ఆయన, నేను ఒక మనుషుడు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నాను. అన్యాయపు ప్రవర్తన దేవుని యొక్క న్యాయాన్ని నిరూపిస్తూ ఉందనుకో, మనం ఏం చెప్పాలి?
తన కోపాన్ని దేవుడు కుమ్మరిస్తే దేవుడు అన్యాయస్తుడు అంటావా? దేవుడు తన కోపాన్ని ప్రజల పట్ల కుమ్మరిస్తే దేవుడు అన్యాయస్తుడు అవుతాడా? అసలు ఎందుకు దేవుడు కోపడతాడు? వారి యొక్క అపనమ్మకం, చెడుతనం, అపవిత్రత, శరీర ఇచ్చలు, లోక సంబంధమైన సుఖ భోగము, ఇదంతా కూడా దేవునికి కోపాన్ని రేపుతుంది తప్ప సర్వసాధారణంగా దేవుడు కోపపడాలని ఉద్దేశం లేదు. అంత మాత్రాన దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు అని భావిస్తున్నారు వాళ్ళు. దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. ఆయన మహిమ మనకు అనుగ్రహించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే మనకు మేలు చేద్దామనే ఆలోచనే తప్ప మనకు కీడు చేయాలనే ఆలోచన దేవునికి లేదు. అందుకే అంటున్నాడు ఆయన, మేలు కలిగేటట్లు కీడు చేద్దాం పదండి అని ఎందుకు అనకూడదు అని అంటున్నాడు. మేలు కలిగేటట్లుగా కీడు ఎలా చేస్తాం? కొందరు మా మీద అపనిందలు మోపుచున్నారు, వారికి శిక్ష కలగడం న్యాయమే. ఎవరికైనా కీడులో ఉంటే కీడులో ఉన్నవాడికి మేలు చేయాలి, కానీ మేలు చేసేవాడికి కీడు చేస్తే అది వాళ్ళకి ఎలా మేలవుతుంది? ఎప్పటికీ కానే కాదు. పౌలు ఉద్దేశం ఏంటంటే, పౌలు మీద చాలా మంది లేనిపోని మాటలన్నీ మాట్లాడుతున్నారు. వారు కేవలం దోషాన్ని అతని మీదకి మోపుతున్నారు తప్ప అందులో వాస్తవము లేదు. దేవుడు తన ప్రజలకు న్యాయం తీర్చే న్యాయవంతుడిగా ఉన్నాడు అని గుర్తు చేస్తున్నాడు. ఈరోజు నీ మీద ఎవరైనా లేనిపోయిన మాటలు వేస్తున్నారా, నేను నిందిస్తున్నారా? అయితే నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దేవుడు సత్యవంతుడు గనుక ఆయన ఎవరిని కూడా అపనిందలు వేస్తుంటే, లేనిపోయిన మాటలు వేస్తుంటే చూస్తూ ఊరుకోడు. తన ప్రజల మీద ఎవరైనా నేరారోపణ చేస్తే అసలు ఊరుకోడు. ఆయన ఖచ్చితంగా తన ప్రజలను కాపాడుతాడు. యూదులు వారు కలిగినటువంటి అవకాశాలు కానీ, ఆధిక్యతలు కానీ, దేవుడు యొక్క చట్టాలను కానీ, ఆచార సంబంధమైనటువంటి వాటిని కానీ, వాటన్నిటినీ ఆలోచన చేసినప్పుడు అవి జరిగిస్తున్న వారు మంచివారేనా, లేదు వారు చెడ్డవారేనా అనే మళ్ళా ప్రశ్న కలుగుతుంది. మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? మేము ఎంత మాత్రం కాదు అంటున్నాడు ఆయన. యూదులు గాని, గ్రీసు దేశస్తులు గాని అందరూ పాపానికి లోనైపోయి ఉన్నారు. అందరి మీద దోషారోపణ మోపబడుతూ ఉంది. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, గ్రహించేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు, దేవుని వెతికేవాడు లేడు, అందరూ కూడా త్రోవ తప్పిపోయి పనికి మనలో అయిపోయారు అని. దైవ లేఖనాలని గ్రహించగలిగితే ఎవడు నీతిమంతుడు లేడు, ఎవడు పరిశుద్ధుడు లేడు, ఎవడు కూడా భక్తి కలిగిన వాళ్ళ కనబడతలేదు, దేవుని వెతికేవారు కనబడటం లేదు. అందరూ కూడా త్రోవ తప్పిపోయేవారట, మేలు చేసేవాళ్ళు లేడట. చివరికి జీవితాలు ఎలా ఉన్నాయంటే కంపు నోరులాగా ఉన్నాయంటున్నాడు, తెరచిన సమాధుల్లాగా ఉన్నాయి. వారి నాలుక ఎప్పుడు కూడా మోసంతోనే నిండుకొని ఉండిపోయింది. వారు పెదవుల కింద విషం ఉన్నట్లుంది. వారు ఎప్పుడు కూడా శపిస్తూ ఉన్నారు. వారు కీడు చేయాలని పరుగులెత్తుతున్నారు. ఇతరులకి నాశనం కలిగించడానికి తెగ ఆరాటపడుతున్నారు. వారికి దేవుని భయము లేదు అన్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న వారిలారా, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది?
ప్రభుని తెలుసుకున్నాక కూడా ఇలాంటి జీవితమే జీవిస్తున్నావా? త్రోవ తప్పి కీడు చేస్తూ భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ శపిస్తూ ఇతరులను నాశనాన్ని కోరుతూ బ్రతుకుతున్నట్లయితే నీకే ఈ మాటలు. నీ జీవితాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. దాన్ని పరిశుద్ధంగా మార్చాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా మనుషుడు నీతిమంతుడు కానేరడు. కేవలము యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం వల్లనే నీతిమంతుడు అవుతాడు అని. అబ్రాహాముకి ధర్మశాస్త్రం లేదు. అందుకే అన్నాడు అబ్రాహాం గురించి చెప్తూ, అబ్రాహాము దేవుణ్ణి నమ్మెను, ఆ విశ్వాసమే అతనికి నీతిగా ఎంచడం జరిగింది అని. మరి ధర్మశాస్త్రం లేకుండా నీతిమంతుడు ఎలాగవుతాడు? ధర్మశాస్త్రము లేకపోయినా విశ్వాసం ద్వారా వారు నీతిమంతులు అవ్వగలుగుతున్నారు. మరి ఇప్పుడు నువ్వేమవ్వాలి? విశ్వాసం ద్వారా నీతిమంతురాలుగా మార్చబడటానికి ప్రభు నీకు ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. దేవుని లేఖనం ఏం చెప్తుందనంటే, పరిసయ్యుడు సుంకరి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించగా, పరిసయ్యుడు స్వార్థపూరితమైన ప్రార్థన చేశాడు. వాడు బడే చెప్పుకుంటూ ప్రార్థన చేశాడు. సుంకరి మాత్రం పాపినైన నన్ను కనికరించయ్యా అని ప్రార్థన చేశాడు, క్షమించయ్యా అని వేడుకుంటున్నాడు. ప్రభు ఇద్దరు ప్రార్థన విని సుంకరికి జవాబిస్తూ అతను నీతిమంతుడిగా తీర్చేటట. అతను ధర్మశాస్త్ర విషయాలు ఏమీ చెప్పలేదే. పరిసయ్యుడు చెప్తున్నాడు, నేను ధర్మశాస్త్ర ప్రకారంగా వారం 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఇస్తున్నాను, నేను అలాగున్నాను ఇలాగున్నాను, ధర్మశాస్త్రం పాటిస్తున్నాను అన్ని చెప్తున్నాడు. మరి సుంకరికి ధర్మశాస్త్రం పాటించడానికి తెలియదు అనుకుంటా, అసలు ధర్మశాస్త్రమే లేదనుకుంటా. అందుకంటున్నాడు, నేను పాపనయ్యా నన్ను క్షమించు. చాలా సింపుల్ గా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విని దేవుడు అతను నీతిమంతుడిగా తీర్చాడు. ఈ రోజున నీ జీవితం నీతివంతంగా మార్చబడాలి అనంటే నీ క్రియల వలన కాదు, ప్రభునందు విశ్వాసం ఉంచటం వలన నీవు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మార్చబడతావు. లోకాన్ని కోరక దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండాల. వాడికట దేవుని పట్ల అసలు భయం లేదట. అందుకనే వారి నోర్లు అలాంటి కంపు నోర్లుగా ఉన్నాయి. మరి నీ జీవితం ధర్మశాస్త్రం వలన పాపం ఏంటో తెలిసింది, అంతేగాని ధర్మశాస్త్రం వలన ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు. దేవుని దృష్టిలో అలాగున్న రాలేదు కూడాను. మరి ధర్మశాస్త్రం పాపం ఏంటో ఎందుకు చెప్పింది అని అంటే, ప్రతి మనిషి కూడా వారికి ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తున్నారు. అందుకనే దేవుడు మోషే ద్వారా ఆజ్ఞలు ఇచ్చాడు. వారి ఆచార వ్యవహారాల గురించిన వ్యవస్థను వారికి సిద్ధం చేశాడు. ధర్మశాస్త్రాన్ని పాటించటానికి ప్రజలు ప్రయత్నం చేయడం ద్వారా పాప విముక్తి పొందుకోలేరు. గాని దేవుని మాట ప్రకారంగా తన భ్రష్ట స్వభావాన్ని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని దేవుని న్యాయాన్ని దేవుని నీతిని పొందుకోవడానికి కనుక ప్రయత్నం చేస్తే ఆ దేవుడే అనుగ్రహిస్తాడు అని. ధర్మశాస్త్రం లేకపోయినా దేవుని లేఖనాలు చెప్తున్న మాట ఏంటి? యేసుక్రీస్తు నందు నమ్మకం ఉంచడం ద్వారా అందరూ కూడా నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. అందుకనే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని చెప్తున్నాడు.
మనుషులందరూ అవసరతలో ఉన్నారు కాబట్టి వారందరికీ ఈ నిర్దోషత్వాన్ని ప్రసాదించేందుకు దేవుడు ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి అమూల్యమైన కార్యం జరిగించాడు. కొంతమంది ఇతరుల కన్నా ఘోరమైన పాపాలు చేస్తూ ఉండొచ్చు, కానీ కొంతమంది తక్కువ పాపాలు చేస్తూ ఉండొచ్చు, కానీ అందరూ కూడా పాపులై ఉన్నారు. అందుకని ప్రభు చెప్తున్నాడు, అందరూ కూడా పాపులై ఉన్నారు. మరి ఈ పాపము నుంచి విడిపించబడాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు నందు విశ్వాసము ఉంచాలి. మరి దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు నీతిమంతుడిగా తీర్చబడతాడు అని తెలిసినప్పుడు, ఇన్ని విషయాలు ప్రభు తెలియజేస్తున్నప్పుడు, మరి నీతిమంతులుగా తీర్చబడినట్లుగా దేవుని లేఖనాలను విశ్వసించగలిగిన వారుగా ఉన్నారు. పశ్చాత్తాపం వలన, దేవుని మీద నమ్మకం ఉంచడం వలన ఆయన తప్పకుండా క్షమిస్తాడు. రాబోయే కాలంలో ఆయన వారికి క్షేమమును దయచేస్తాడు. నరకము నుంచి తప్పించబడతారు. దేవుడు అనుగ్రహించే శిక్ష వారికి రాకుండా తప్పించబడతారు. ధర్మశాస్త్రం ప్రజలను పాపులుగా మార్చేసింది. ధర్మశాస్త్రం మనుషుల్ని పాపంలోంచి బయటికి తీసుకురాలేకపోయింది. ధర్మశాస్త్రం కేవలం ఇది పాటించకపోతే పాపం కలుగుతుందని చెప్పారే గాని ధర్మశాస్త్రం మనిషిని నీతిమంతునిగా తీర్చలేదు. మోషే ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలు, ఆ ధర్మశాస్త్రం ప్రజలను దేవునికి దూరమే చేసింది కానీ దగ్గర చేయలేకపోయింది. కారణం ఏంటి అనంటే, వారు ధర్మశాస్త్ర ప్రకారంగా బలి అర్పించి, ధర్మశాస్త్ర ప్రకారంగా వారు చేసే కార్యాన్ని జరిగించేసి, ఇక వాళ్ళు చెప్తున్న మాట ఏంటనంటే, మేము దేవుని కొరకు ఈ బలి చేశాం కనుక మా పాపం పోయింది అని. అలాగున విస్తృతమైన పాపం వారు పెంచేసుకున్నారు. ప్రభు ఉద్దేశం ఏంటి అనంటే, మనుషుల్లో ఉన్నటువంటి పాపం తీసివేయబడాలి, పాపము నుంచి పరిపూర్ణంగా బయటికి రావాలి. మరి బయటికి రావాలంటే ధర్మశాస్త్రం ఏం చేసింది? పాపంలో కూరుకుపోయేలాగా చేసింది. అందుకే ధర్మశాస్త్రానికి మీరు వేరై దేవుని లేఖనములను గ్రహించువారినై ఉండాలి అని. పౌలు గారి యొక్క అంతరంగం చాలా లోతైనది. ధర్మశాస్త్రాన్ని బాగా పఠించేడేమో, యూదులు ధర్మశాస్త్రాన్ని అంతగా పాలైపోతూ దేవుని సత్యాన్ని తెలుసుకోలేదు అని అతను ఈ మాటలన్నీ వాపోతున్నాడు. మన జీవితం ప్రభు చేతుల్లోనికి రావాలి. ఆయన చేతిలోకి వస్తేనే ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా మంది గొప్పలు చెప్పుకుంటున్నారు, వారు చేసిన క్రియలు గొప్పవని మాట్లాడుకుంటున్నారు. మనుషులు చేసే ప్రతి పని పాపము నుంచి విడుదల ఇవ్వలేదు, రక్షణ ఇవ్వలేదు, పరలోకం అసలు ఇవ్వలేదు. బైబిల్ ఏం చెప్తుంది? డాంబికులు నిత్య నరకంలోనికి పోతారు అని. వారు చేస్తున్న పని వారికి ఏదో ప్రయోజనం అని భావిస్తున్నారు, కానీ అలాంటి లోక సంబంధమైనటువంటి బడాయి దేవునికి ఇష్టమే లేదు. పరలోకంలో ఎవరి గొప్పతనాలు వాళ్ళకి ఏమీ ఉండవు. అక్కడ కేవలము దేవుని గొప్పతనమే ఉంటుంది. మనుషులకు వారు కలిగినటువంటి క్రియలను బట్టి ప్రతిఫలం కలుగుతుంది. ఆయన వలన మెప్పు కలుగుతుంది, వాళ్ళ వలన కాదు, దేవుని వలన వాళ్ళకు కలుగుతుంది. అందుకే అంటున్నాడు, ధర్మశాస్త్రం క్రియలు లేకుండా విశ్వాసం వల్లే నీతిమంతుడిగా, న్యాయవంతుడిగా, నిర్దోషిగా తీర్పు తీర్చబడతాడు అని. ఈ రోజున నువ్వు యూదుడు కాదు,
అన్యుడివే, కానీ క్రీస్తుని కలిగినందుకు ఆ దేవుడు నీ దేవుడయ్యాడు. వీళ్ళు అనుకుంటున్నారు మాకు మాత్రమే దేవుడు, ఇతర ప్రజలకు దేవుడు కాదు అనే ప్రశ్న వచ్చింది వాళ్ళకి. పౌలు గారు ఏమంటారు? మీకు మాత్రమే కాదు, ఆయన ఒకే దేవుడు, నిజమైన దేవుడు. యూదులకు మాత్రమే కాదు, యూద ఇతర ప్రజలకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారిని అందరినీ కూడా ఆయన రక్షిస్తాడు, నిర్దోషులుగా తీర్పు తీరుస్తాడు. ఎందుకనంటే అది విశ్వాసం వల్ల కలుగుతుంది అని. వీళ్ళు అనుకుంటున్నారు సున్నతి ఉన్నవారికి సున్నతి వలన జరుగుతుంది అనుకుంటే, ఆయన అంటాడు సున్నతి వలన కాదు నాయనా, సున్నతి లేకపోయినా అనగా అన్ని జనులుగా ఉన్నవారికి సున్నతేది, ధర్మశాస్త్రం ఏది, అయినా సరే ఆయన ఏం చెప్తున్నాడంటే విశ్వాసాన్ని బట్టి ఆయన కార్యం చేస్తున్నాడు. మరి ధర్మశాస్త్రాన్ని మనం కాదందామా? అలా అనకూడదంట. ఎందుకనంటే ధర్మశాస్త్రాన్ని దేవుడే నెరవేర్చాడు. ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అనంటే విశ్వాసం కలిగి ఉండటానికై ప్రజలను దేవుని దగ్గరకు నడిపిస్తుంది. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఉపదేశాలు వాళ్ళలో బాగా నాటించబడిపోయి ఇక ధర్మశాస్త్రం 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 అనే ప్రతి దానికి మాట్లాడుతున్నారు. కానీ పౌలు గారు అంటారు ధర్మశాస్త్రం కాదు, ధర్మశాస్త్రపు ప్లేసులో మీ జీవితంలో యేసయ్య ఉండాలి అని. ఈ పత్రిక రాసినప్పుడు యూదులు అనేక ప్రశ్నలు కలిగి ఉన్నారు. వారు కేవలం ధర్మశాస్త్రం మీద ఆధారపడితే ధర్మశాస్త్రం మీద కాదు, దేవుని మీద ఆధారపడాలి అంటాడు. ధర్మశాస్త్రం యొక్క క్రియలను అనుసరించాలని చెప్తే లేదు, విశ్వాసం ద్వారా ప్రభుని అనుసరించాలని చెప్తున్నాడు. నీ జీవితం ఈ లోక సంబంధమైన ఆచారాల్లో బంధించబడి అట్టి వ్యవహారాల్లో గనక మునిగిపోయి ఉండుంటే నువ్వు ఎప్పటికీ కూడా సత్యాన్ని తెలుసుకోలేవు, విశ్వాసం యొక్క కార్యాన్ని చూడలేవు. అందుకే నీవు నీ విశ్వాస జీవితాన్ని ప్రభువుకి కనబరచగలిగినప్పుడు ఆయన నిన్ను నీతిమంతుడిగా నీతిమంతురాలుగా ఆయన తీరుస్తాడు. ఈ లోకములో ఉన్న వ్యక్తి వారు మేము నీతిమంతులము అని అంటే ఈ లోక సంబంధమైన నీతి వారికి మురుకు గుడ్డలు అంటున్నాడు. అంటే విశ్వాసం ద్వారా తప్ప క్రియల వలన కాదు. క్రియల వలన మనము నీతిమంతులుగా తీర్చబడము. మరి నీ నీతి స్వనీతి అయితే అది వేస్ట్. ప్రభు వలన కలిగినదైతే నీవు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా ఉంటావు. కనుక నీ పాపపు క్రియలను విడిచిపెట్టి యేసునందు విశ్వాసం ఉంచి ప్రభువా నన్ను నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మార్చు అని అడుగు. ప్రభు నిన్ను అట్లు తప్పకుండా మారుస్తాడు. దేవుడి మాటలు మన వినికిట్లో దీవించును గాక. ఆమేన్.